అసలు సువార్తను మనమే ఎందుకు ప్రకటించాలి? చాలా మంది ఉన్నారు కదా అని అనుకుంటే యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా రక్షించుడి. మనమే ఎందుకు రక్షించాలి? చాలా మంది ఉన్నారుగా అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, వాళ్ళలో నువ్వు ఉన్నావా లేవా? నువ్వు ఉంటే మాత్రం పరలోకానికి వెళ్తావు, లేకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. ఎందుకంటే ఆయన చాలా మందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మరి ఆ ఏర్పాట్లు నువ్వు లేకపోతే కష్టమే. ఆయన ఏర్పాటు చేసుకోవడానికి భూమి మీదకి వచ్చి నీలాగే బ్రతికి ఆయన తన్నుని ఉమ్మించుకొని కొట్టించుకొని ప్రాణమే పెట్టాడు. నీ ఇంటి పక్కన నీ చుట్టాలు ఎవరన్నా మీద పెడితే అవసరం వచ్చినప్పుడల్లా దింపుతాడు. ఆయన ఒక దెప్పట్లా, నేను నీ కోసం ప్రాణం పెట్టా, నువ్వు నా కోసం సువార్తను ప్రకటించు, నీకు బహుమానం నేను పరలోకంలో ఇస్తాను, నీకు స్థలం అక్కడ ఉంది, బిల్డింగ్ అక్కడ ఉంది, ఈ భార్య పిల్లలు, ఈ భర్త పిల్లలు, ఈ చుట్టాలు, ఈ కులము, ఈ ఊరి ఇదంతా శాశ్వతం కాదు అని చెప్తున్నాడు. కానీ నువ్వు అవన్నీ వదిలేసి ఇంకా నువ్వు ఈ లోకాన్ని, మీ చుట్టాలనే ఫాలో అవుతున్నావు.